సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లింగంపల్లి ఏదైతే ఆశ్రమ ఈ పాఠశాల ఉందో ఈ పాఠశాలలో నిన్న డార్మిటరీ రూము కూలిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఆ యొక్క రూము కూలిపోయిన సందర్భంలో విద్యార్థులందరూ బయట ఆటలాడుకుంటూ ఉన్న సందర్భంలో ఇది మొత్తం కూడా కూలిపోయింది. దీని కింద సుమారుగా కనీసం 100 మంది వరకు ఉండే అవకాశం ఉంది. వారందరూ కూడా బయట ఉంటారు, ఒక్కరు కూడా లోపల లేకపోవడంతో పెద్ద ప్రాణాపాయం తప్పిందని చెప్పుకోవచ్చు. ఇది కూలిన వెంటనే హుటాహుటిన జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, అదేవిధంగా జిల్లా మంత్రి దామోదర్ నరసింహ సంఘటన స్థలాన్ని చేరుకుని మొత్తం పరిస్థితిని సమీక్షించారు. అయితే గత ప్రభుత్వంలో కూడా అనేక శిథిలావస్థలు ఉన్నటువంటి ఏదైతే భవనాలు మనకు కనిపిస్తున్నాయో ఆ భవనాన్ని మొత్తం కూల్చివేయాలని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా కొన్ని వందల ప్రభుత్వ పాఠశాలలు ఇప్పటికి కూడా శిథిలావస్థలు ఉన్నాయి. ఆ శిథిలావస్థ నుండి పాఠశాలను విద్యార్థులకు నిత్యం పాఠాలు జరుగుతున్నాయి. అధికారులకి చెప్పినప్పటికీ పేరెంట్స్ కూడా చెప్తున్నారు ఈ పాఠశాలలు శిథిలావస్థలో ఉన్నాయి, కూలిపోయే ప్రమాదం ఉందని ఆ పేరెంట్స్ కూడా చెప్పే పరిస్థితి ఉంది. కానీ వినిపించుకోకుండా అధికార నిర్లక్ష్యం వల్ల నిన్న ఇది కూలిపోయింది. పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ఒకవేళ స్టూడెంట్స్ అందరూ లోపల ఉంటే మాత్రం ఆ ప్రమాదాన్ని మనం ఊహించలేనంతగా జరిగేది. దీంతోనే ఆ జిల్లా అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఇప్పుడు జిల్లాలో ఉన్నటువంటి ఎన్ని శిథిలావస్థలకు ఉన్నటువంటి పాఠశాలలను సమీకరించే ప్రయత్నం చేస్తాం. ఎన్ని పాఠశాలలు శిథిలావస్థకు ఉన్నాయి వాటన్నిటిని కూడా డిస్మెంటల్ చేసేటువంటి ప్రయత్నం అయితే ఇప్పుడు చేస్తూ ఉన్నారు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క శిథిలావస్థ పాఠశాలను కూల్చేయాలని చెప్తున్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ వచ్చారు. నిన్న పెను ప్రమాదం తప్పింది. మరిన్ని ప్రమాదాలు జరగకుండానే దీన్ని ఏదైతే శిథిలావస్థలో ఉండే పాఠశాల మొత్తాన్ని కూడా తీసేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నారాయణఖేడ్ జహీరాబాద్లో గత ఏడాది కాలంగా చాలా పాఠశాలలో పెచ్చులు ఊడిపోయి పాఠశాలలో తరగతి గదిలో పాఠాలు నడుస్తున్న సందర్భంలోనే పిల్లల మీద పడే సందర్భం కూడా మనం చూసాం. కాబట్టి అధికార యంత్రాంగం ఇప్పటికైనా మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎన్నైతే పాఠశాలలు శిథిలావస్థకు ఉన్నాయో వాటిని తొలగించి వాటి స్థానంలో కొత్త పాఠశాల నిర్మించి విద్యార్థులు హాయిగా పాఠశాలలో విద్యా బోధన జరిగే విధంగా చూడాలని మనం కోరుకుందాం. కెమెరా పర్సన్ వినోద్తో పివి రావు, 10 టీవీ, మునిపల్లి నుంచి.